బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనలో మరో వ్యక్తి మృతి చెందాడు. సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి అస్వస్థత పాలయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆ వ్యక్తి ఎవరు ఏంటన్న వివరాలు తేలాల్సి ఉంది. గుంటూరులో ఉదయం ఓ వ్యక్తి జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని చనిపోయాడు. సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే మార్నింగే ఓ వ్యక్తి చనిపోవడం జరిగింది, మళ్ళీ మరో వ్యక్తి కూడా మృతి చెందిన పరిస్థితి ఏంటా డీటెయిల్స్? మరొక వ్యక్తి చనిపోయారు. ప్రస్తుతం ఏదైతే హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ తీసుకొచ్చే లోపే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అతను ఎందుకు చనిపోయాడు ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంతమంది సాక్షులు ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగిందండి? జగన్ వెళ్ళాడండి. జగన్ వెళ్ళిన తర్వాత మేము రిటర్న్ వచ్చేతను. ఇతను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ కూర్చొని అమాంతంగా కింద పడిపోయాడండి. ఏ ఊరు అతను ఏమో తెలుసు? మాకేం తెలియదండి. మేము ఏ ఊరు మాకు ఏం తెలియదు. అందరం కలిసి ఉన్నాము. గబగబ వచ్చేసి ఇక అందరం పట్టుకొని మా వాళ్ళు ఛాతీ మీద నొక్కారు. అప్పుడు 2-3 సార్లు నోరు తెరిచాడు. 2-3 సార్లు నోరు తెరిచాడు. ఇక అంత కుప్పకూలాడు. ఈ లోపు వేరే వాళ్ళ ఆటో ఆపి కుర్రోళ్ళు అందరూ కలిసి ఆటో ఆపి ఆటోలో వేసుకొని ఇక్కడ తీసుకుని వచ్చాడు. జగన్ వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందా? జగన్ వెళ్ళిపోయాడండి. జగన్ వెళ్ళిపోయేటప్పుడు కాన్వాయ్ కోసం ఉరుకుతా కుప్పకూలిపోయాడు. ఉన్నారు మా వాళ్ళు చాలా మంది. అంటే మా వాళ్ళు అని కాదు, చూడటానికి వచ్చి చాలా మంది ఉన్నారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ జరిగిన సంఘటనకి సంబంధించి కూడా ఒక తొక్కిసలాట జరిగింది. అయితే ఏదైతే జగన్కి సంబంధించి గడియార స్తంభం సెంటర్ నుంచి ఆయన ఎప్పుడైతే ఆ గడియార స్తంభం సెంటర్ వెళ్ళారో దాటిన తర్వాత ఒక్కసారిగా వాహనాలకు సంబంధించి కూడా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తూ ఉంది. అంటే తొక్కిసలాట భారీ స్థాయిలో కూడా వాహనాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన అంతటా కూడా ఒక వ్యక్తిని తొక్కేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు సంబంధించి ఉదయం ఏటుకూరు బైపాస్ వద్ద సింగరయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు సత్తెనపల్లిలో గడియార స్తంభం సెంటర్ వద్ద మరొక వ్యక్తి చనిపోయారు. ఎవరు ఏమిటి అనే దానికి సంబంధించి పోలీసులు అయితే లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఆ బంధువులు కానీ సన్నిహితులు కానీ ఎవరు రాలేదు. ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు అతన్ని మాత్రం హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి వచ్చేలోపు అతను చనిపోయినట్లు కూడా వైద్యులు చెప్పారు. Lo mismo.